అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు చివరి భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. డాడీ నీకు కూడా అని నయగ్న తన చిట్టి చేతి పిడికిట్లో దాచిన కుంకుమ చూపిస్తే నయన నీల్ పెట్టించుకుంటాడా లేదా అని ఉత్కంఠగా చూసింది. నీల్ కార్ని స్లో చేసి సీట్ బెల్ట్ తీసి నయగ్న ముందుకు తలను వంచాడు నవ్వుతూ. నయన కళ్ళు పొడుచుకొని ముందుకొస్తే నయగ్న కుంకుమ పెట్టి సో గుడ్ డాడీ అని వేలిని చూపిస్తూ నవ్వుతుంది. నీల్ నవ్వు కూతురు బుగ్గకు ముద్దిచ్చి కార్ స్టార్ట్ చేస్తూ బ్యాక్ సీట్లో తనని అమితాశ్చర్యంగా మిర్రర్ నుండి చూస్తున్న నయనని చూశాడు నీల్. ఏంటి మామ్ అని నీల్ అంటే, అత్తమ్మ మీ అబ్బాయిని షాక్స్ ఇచ్చే ముందు కాస్త చెప్పి ఇవ్వమని చెప్పండని నయన అంటే, మధు గారు నవ్వుతూ కూతురు పెట్టింది కదా అందుకే పెట్టించుకున్నాడు లేవే అని అంటారు నీల్. నయనను విసుగ్గా చూస్తూ కారు ఇంటి ముందు ఆపితే లోపలికి మధు గారు వెళ్ళిపోతే నయన ఉన్న చోటు నుంచి కదలదు. కూతురుని ఎత్తుకొని వెళ్తున్న నీల్ వెనక్కి తిరిగి ఏంటని కళ్ళెగరేస్తూ అడుగుతాడు. ఎత్తుకో రావణ్, కాళ్ళు నెప్పెడుతున్నాయని చేతులు చాపింది నయన. నయనను విసుగ్గా చూసి సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్. గుడిలో గంటలు గంటలు క్యూలో నిలబడినప్పుడు గుర్తు రాలేదా కాళ్ళ నొప్పులు? నోరు మూసుకొని నడు అని నీల్ వెళ్ళిపోయాడు లోపలికి. మురుగేశ ఈ రావణ్ ఏం మారలేదని గదికి మెల్లిగా అడుగులేసుకుంటూ నడిచింది నయన. ముంతాజ్ జ్యూస్ తీసుకొని నైనా ఇది తాగి వెళ్ళని ఎదురుగా వస్తే తాగిన నైనా భయ్యా ఎక్కడా అని అడుగుతుంది. సార్తో కలిసి బయటికి వెళ్ళారు. ఇంకా రాలేదని అంటుంది ముంతాజ్. సరే నువ్విక్కడ కంఫర్ట్‌గానే ఉన్నావు కదా అని నైనా అడిగితే ఇంత మంచి ఫ్యామిలీ ఉంటే ఏ లోటు తెలియదు నైనా అని ముంతాజ్ నవ్వుతూ అంటే నవ్వితే నువ్వు చాలా బావుంటావు ముంతాజ్. అందుకే భయ్యా నిన్ను ఇష్టంగా నిఖా చేసుకున్నారని నవ్వుతూ పైకి వెళ్ళిపోయింది నైనా. ఆసిఫ్ గుర్తు రావడంతో చెక్కిళ్లను ఎర్రగా చేసుకున్న ముంతాజ్ గదికి వెళ్ళిపోయి మెసేజ్ చేస్తుంది భర్తకు. కూతురికి డ్రెస్ చేంజ్ చేస్తున్న నీళ్లు చూసి నాకు కూడా చెయ్యొచ్చు కదా అని అడుగుతుంది నైనా ఆశగా. నో అని నిక్కచ్చిగా చెప్పిన నీల్ కూతురికి డ్రెస్ చేంజ్ చేస్తే బాయ్ డాడ్ నేను నాయక్ అంకుల్తో ఆడుకోవాలని తన భాషలో చెప్పి వెళ్ళిపోతుంది నయగ్న. కూతుర్ని బాల్కనీ నుండి చూసి వెనక్కి తిరిగి చూసిన నీల్కు ముక్కు పుటాలు ఎగరేస్తూ కనిపిస్తుంది నైనా. ఎర్రగా మారిన తనకిష్టమైన గాజు కళ్ళు కన్నీళ్లు దుంకడానికి సిద్ధంగా ఉంటే కమ్ డ్రెస్ చేంజ్ చేస్తానని పిలిచాడు నీల్. ఇల్లే నా మీద నీకు ప్రేమ తగ్గిపోయింది. మునుపట్ల నాతో నువ్వు ఉండట్లేదు. కూతురు రాగానే నేను బోర్ కొట్టేశాను కదా నీకు అని మూతి ముడి చరిచింది నైనా. డీప్ బ్రీత్ తీసుకొని ఆనయ్యాయి రోయ్ దీని మూడ్ స్వింగ్స్ అని మనసులో అనుకొని దగ్గరికి వచ్చాడు నీల్. నీల్ని నెట్టేసి వాష్రూమ్కి వెళ్ళిపోయింది నైనా. ఫ్రెష్ అయ్యి మ్యాక్సీ వేసుకొని నైనా వస్తే నయనను వెనక నుండి హత్తుకొని ఎన్నా నయన కుట్టి హాట్ ఉన్నావని అడుగుతాడు నీల్. వదులు నీల్ అని నయన అరిస్తే అరవకే లోపల బేబీ చూడు ఎలా మూవ్ అవుతుందో. నీ వాయిస్కు ఆమె చేతిని బంపు మీద ఉంచి తన చేతులు నయన చేయిపై ఉంచాడు నీల్. నయన సైలెంట్ అయితే నెక్ దగ్గర స్కిన్ను పంటితో లాగుతూ బాగా ప్రొవోక్ చేస్తున్నామని అంటాడు నీల్. నయన అద్దంలో నుండి నీల్ని గుర్రుగా చూస్తే మెడ మీద పెదాలతో రాస్తూ కౌగులిని టైట్ చేసిన నీల్ ముందుకు తిప్పుకొని ఆమె మొహాన్ని దోసిలిలోకి తీసుకొని నయన పెదాలను అందుకొని ప్యాషనెట్గా కిస్ చేసిన నీల్. వదిలితే షర్ట్ పట్టుకొని నీల్ దూరం పోకుండా లాగిన నయన ఇంకోసారి కిస్ చేయవా నీల్ అని అడుగుతుంది. నీల్ నవ్వుతూ చూస్తూ అలిగావు కదే అంటాడు. అలక పోస్ట్ పోన్ చేసుకుంటాలే నీ నుండి స్వీట్ కిస్లు ఎప్పుడు దొరకాలి నాకు అని నవ్వుతూ అంటుంది నయన. నీల్ షార్ప్గా చూస్తే బెడ్ మీద అతను నెట్టిన నయన నీల్ ఒడిలో సెటిల్ అయి కిస్ ఇవ్వు అని ఆర్డర్ వేస్తుంది. నయన బుగ్గని నిమురుతూ నవ్వుతూ ఆమె పెదాలను అందుకొని నయనకు స్మూత్ కిస్ రుచి చూపించి రెస్ట్ తీసుకో అని గుండె మీదకు తెచ్చుకుంటే నీల్ గుండె చప్పుడు వింటూ కళ్ళు మూసుకుంది నయన. నయన వీపు నిమురుతూ ఆమె తీసుకుంటున్న శ్వాసకు నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకుని బెడ్ మీద అడ్జస్ట్ చేసి నయన మొహంలోకి చూశాడు నీల్. ప్రెగ్నెన్సీ వల్ల చబ్బీగా ఉన్న ఆమె దేహం కొత్త అందాన్ని ఇస్తూ ఉంటే ముందే నీల్ బుగ్గలు అంటే ఇష్టమైతే ఇప్పుడు మరింత లడ్డూలా ఉన్నాయి. రెండు బుగ్గలను ముద్దాడి నుదుటిన చెదిరిన ఆమె కుంకుమను సరిచేసి పైకి లేచాడు నీల్. ఓయ్ ఎక్కడికి నన్ను వదిలేసి వెళ్ళకంటూ నీల్ చేతిని పట్టుకుని లాగి నీల్ ఒడిలో తల పెట్టుకుంది నయన. బెడ్ మీద నిద్ర రాక అటు ఇటు తిరుగుతున్న నయనం చూసి ఆమెని మంత్స్ పెరిగినప్పటి నుంచి కనిపెట్టుకుంటూ ఉండే నీల్ పైకి లేచి ఏమైంది బేబీ డాల్ అని అడుగుతాడు తల నిమురుతూ. డోంట్ నో కొంచెం అనీజీగా ఉంది నీల్ అని పైకి లేచి వాటర్ గ్లాస్ కోసం చేయి చాపింది నయన. నీల్ని వంగి వాటర్ తీసుకొని నయనకు తాగించి టైం చూశాడు. మూడవుతుంటే కాసేపు వాక్ చేయవే యూ ఫీల్ బెటర్ అని నీలంటే అని అంటూ పైకి లేచి నీల్ చేయి పట్టుకొని నెమ్మదిగా అడుగులేస్తుంది నయన. డెలివరీకి ఇంకా టైం ఉన్న నయన మొహంలో బాధ దిగులు నీల్కు అనుమానం రప్పిస్తే తల్లికి కాల్ చేయడానికి మొబైల్ని అందుకునే లోపే నీల్ అని అంటూ నయన పొట్ట పట్టుకుని కిందకి జారుతుంది. షార్ప్గా రియాక్ట్ అయిన నీల్ నయనను పొదిమి పట్టుకొని పెయిన్స్ వస్తున్నాయా నయనా అని అడుగుతాడు నీల్ అదురుతున్న గుండెలతో. నీల్ నా వల్ల కావట్లేదు అమ్మా అని అరుస్తుంది.
నొప్పికి నయన పట్టుకున్న నీల్‌కు బ్లడ్ స్ట్రెయిన్స్‌తో పాటు వాటర్ బ్రేక్ అవ్వడం తెలుస్తుంది. కామ్ డౌన్ హాస్పిటల్‌కి వెళ్దామని నయన నుదుటి మీద ముద్దిచ్చి 2 చేతుల్లోకి తీసుకొని బయటికి నడిచాడు నీల్. మామ్ నీల్ గొంతుకు మధు గారితో పాటు మహేంద్ర గారు కూడా నిద్రలేస్తే నయనకి ఇబ్బంది కలుగుతుందని నయనను తమతోనే పడుకోబెట్టుకోవడం వల్ల పాప కూడా నిద్రలేచి డాడీ అని భయపడుకుంటూ బయటకొస్తుంది. నయనను కారులో కూర్చోపెట్టి కూతుర్ని తీసుకున్న నీల్ నథింగ్ బేబీ అని ఒడిలో ఉంచుకుని స్టీరింగ్ పట్టుకుంటే మధు గారు బ్యాక్ సీట్‌లో కూర్చొని నయన తలని ఒడిలో ఉంచుకొని ఏం కాదే కాసేపు ఓర్చుకో నీళ్ళు త్వరగా పోనివ్వని తొందర చేస్తారు మహేంద్ర గారు. ఆసిఫ్, ముంతాజ్ ఒక కారులో స్టార్ట్ అయితే దారిలోనే విషయం తెలిసి శైలేంద్ర గారికి కూడా చెప్తారు మహేంద్ర గారు. 10 నిమిషాల్లోపే హాస్పిటల్‌కు రీచ్ అయితే లేబర్ వార్డులో నయన నొప్పులతో అరుస్తూ ఏడుస్తుంటే బయట నీల్ మనసు బరువెక్కుతోంది. డాడీ, మమ్మీ వై క్రయింగ్ అని నయన దిగాలుగా చూస్తూ అడిగితే నీకు తమ్ముడు రాబోతున్నాడు బేబీ. అందుకే మమ్మీకు నొప్పిగా ఉందని నీల్ కూతుర్ని ఎత్తుకొని గ్లాస్ డోర్ నుంచి లోపలికి చూస్తున్నాడు. పెయిన్స్ భరిస్తూ ఏడుస్తున్న నయన మొహం ఎర్రగా మారిపోతే నీరసంతో ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. గంటసేపు నయన ప్రాణం పోతుందన్న బాధను భరించి ఒక ప్రాణానికి ప్రాణం పోస్తే ఆమె బాధనే చూస్తున్న నీల్ కూడా అంతే నొప్పిని చూస్తాడు తడిదేరిన కళ్ళతో. కాసేపటికి టవల్లో చుట్టిన బాబుని తీసుకుని వచ్చిన నర్స్ సార్ మీకు బాబు పుట్టాడని అంటే చేతుల్లోకి తీసుకున్న నీల్ గుండెలకు కొడుకుని హత్తుకుంటే తండ్రి స్పర్శ కళ్ళని విప్పార్చి చూస్తాడు బాబు. డాడీ నేను చూస్తా అని కూతురు మారం చేస్తే కిందకు వంగి కొడుకును చూపించాడు నీల్. నేనెత్తుకుంటానని నయజ్ఞ మారం చేస్తే నీల్ నవ్వుతూ కూతురు చిట్టి చేతుల్లో కొడుకు నుంచి కింద నుంచి తన చేతులతో గట్టిగా పట్టుకున్నాడు నీల్. అప్పటికే చేరుకున్న శైలేంద్ర గారు, సుమిత్ర, బామ్మ, సహస్ర ఆనందంతో మురిసిపోతూ మధు గారు బాబుని తీసుకొని అచ్చం నీలాగే ఉన్నాడు నీల్ అని మహేంద్ర గారికి ఇస్తాడు. నీల్ పుట్టినప్పుడు కూడా అంతే అనుభూతి చెందిన మహేంద్ర గారు బాబు తల మీద ముద్దిస్తే అందరి చేతుల్లోకి మారతాడు బాబు. కంగ్రాట్స్ బావగారు అని సహస్ర నవ్వితే సహస్ర తల నిమిరి నయన కోసం లోపలికి నడిచాడు నీల్. నీరసంగా పడుకొనుంది నయన. ఎంత ఏడ్చింది నయన. డెలివరీ అప్పుడు నీల్ నయన పక్కన లేడు. అప్పుడు తన కళ్ళారా చూశాడు. అతని ఎమోషన్‌కు ఎప్పుడు రాని కన్నీళ్ళు ఇప్పుడు బుగ్గల మీదుగా జారుతుంటే కళ్ళు తుడుచుకొని నయన నుదుటి మీద ముద్దిచ్చి అక్కడే కూర్చున్నాడు నీల్. గంట తర్వాత నయనకు మెలకువ వస్తే తన చేతిని గట్టిగా పట్టుకున్న నీల్‌ని చూసి నీల్ అని నీరసంగా పిలుస్తుంది నయన. నయనను చూసి స్మూత్‌గా ఇద్దరి పెదాలను ఒకటి చేసి ఒక నిమిషం తర్వాత వదిలిన నీల్ ఇప్పుడెలా ఉందని అడుగుతాడు. అని నయన నీరసంగా అంటే బాబును తెస్తానని నీల్ వెళ్తుంటే చొక్కా పట్టుకొని ఆపేసిన నయన ఎందుకురా ఏడ్చావు అని అడుగుతుంది. నువ్వు బాధపడితే నేను చూడలేనే గుండె పట్టేసింది నయన అని బొంగురుపోయిన గొంతుతో అన్న నీల్ నయజ్ఞ టైంలో ఇంకెంత పెయిన్ తీసుకుందో తను లేక ఎంతగా విలువెల్లాడిపోయిందో అని ఆలోచిస్తూ నయన చేతిని పెదాల దగ్గర ఉంచుకున్నాడు నీల్. చిన్నగా నవ్విన నయన నాకు ఏ ఎమోషన్స్ ఉండవని చెప్పిన నువ్వే ఇప్పుడు బాధపడుతున్నావా నీల్? నాకు నా రావణ్ ఫియర్లెస్‌గా యాటిట్యూడ్‌గా ఉంటేనే ఇష్టం. ఇలా కాదని అంటుంది నయన. నవ్విన నీల్ ఏ ఎమోషన్ అయినా నీ దగ్గర నేను దాచలేనని నయన బుగ్గ నిమిరి బయటికి నడిస్తే తల్లి చేతుల్లో ఉన్న కొడుకుని తీసుకొని నయనను బెడ్ రెస్ట్‌కు ఆనించి ఆమె ఒడిలో ఉంచాడు నీల్. పొడవుగా ఉన్న బాబుకి నీల్ పోలికలు. వీడు కూడా నన్ను డామినేట్ చేసేశాడు రావణ్. ఇద్దరు ఈవిల్ పిల్లలు నీలాగే ఉన్నారని అంటుంది నయన ముడిచిన ముదితో. స్వచ్ఛంగా నవ్విన నీల్ నయన నుదుటికి తన నుదుటిని తాకించి కాసేపు పడుకో నయన అని బాబును చూశాడు నీల్. అని నీల్ చేతిని తీసుకొని చెంప మీద ఉంచుకొని కళ్ళు మూసుకుంది నయన. బాబుకి 5 నెలలు నిండుకుంటే నీల్ను పట్టి పీడించి నయజ్ఞకు తలనీలాలిచ్చిన మదురై టెంపుల్కి తీసుకుని వెళ్ళిన నయన కొడుక్కి కూడా ఫ్యామిలీ సమక్షంలో తలనీలాల వేడుక జరిపిస్తుంది. గుండుతో నిగనిగలాడుతున్న కొడుకును చూసి మురిసిపోతున్న నయన పిచ్చికి నీల్కు అసహనం ఆకాశాన్ని తాకితే ఈవినింగ్ అవుతుంది. తిరిగి రిసార్ట్‌కు వెళ్ళేసరికి నైట్ అందరూ డిన్నర్ చేశాక నయన నీల్ భుజం మీద వేలితో గోకుతూ నన్ను బయటికి తీసుకుని వెళ్ళవా ప్లీజ్ అని అడుగుతుంది ముద్దుగా. నిట్టూర్చి మేడం గారి ఆజ్ఞ మేడం అని వాలెట్ తీసుకొని మొబైల్ తీసుకొని నీల్ కొడుకుని కూతుర్ని పెద్దవాళ్ళకి అప్పజెప్పి వెళితే నయన తల్లికి కొడుకు ఏడిస్తే కాల్ చేయమని చెప్పి నీల్ కోసం వెనకాలే పరుగు తీసింది. కార్ వైపు వెళ్తున్న అతని చేతిని పట్టుకుని గుంజిన నయన స్ట్రీట్ షాపింగ్ నడుచుకుంటూ వెళ్దాం నీల్ అని నీల్ చేతిని పెనవేసుకొని నడుస్తుంది నయన. నైట్ టైం కూల్గా ఉన్న క్లైమేట్కి నయన చేతినే పట్టుకొని నడుస్తూ ఉన్న నీల్కు అదొక ఫీల్ గుడ్ మెమొరీ లాగా మిగిలిపోతుంది. గాజుల అంగడి ముందు ఆగిన నయనను చూసి నీల్ తీసుకో అని అంటే నువ్వు సెలెక్ట్ చేసి నువ్వే వేయాలని అడుగుతుంది. ఓకే అని రెడ్ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకొని నయన 2 చేతులు నిండుగా తొడుగుతాడు నీల్. నయన ఆ మూమెంట్ని మాటల్లో చెప్పలేని ఆనందాన్ని కలిగిస్తే 2 చేతులకున్న గాజులను చూసుకుంటూ మురిసిపోతూ బావున్నాయా అని చూపించి అడుగుతుంది నయన. నీకేదైనా బావుంటుంది బేబీ డాల్ అని కూతురి కోసం కూడా సైజుని వెతికి తీసుకుంటాడు నీల్. నడక మళ్ళీ మొదలు పెడితే నయన ఫాస్ట్ ఫుడ్ బండి ముందు ఆగి చూస్తుంది.
నో, ఇవన్నీ తినకూడదు. నేనైనా డాక్టర్ అయ్యుండి ఇలాంటివి తినకూడదని తెలీదే నీకు? అని కోప్పడతాడు నీల్. డాక్టర్ కంటే ముందు నేనొక ఆడపిల్లని నీల్. ప్లీజ్ ఇదే లాస్ట్ టైమ్ అని నీల్‌ను పీడించి పానీపూరి తిన్న నయన అలాగే ముందుకు వెళ్ళి నచ్చినవి, నచ్చనివి కూడా కొనిపెట్టుకొని ఆనందంగా నీల్‌తో తిరిగి రిసార్ట్‌కొచ్చేస్తుంది నయన. హ్యాపీనా అని నీల్ అడిగితే థాంక్ యూ రావణ్ అని నీల్ బుగ్గకు ముద్దిచ్చి చెప్పిన మాట వింటే ఎంత బావుంటావో నువ్వు అని అంటుంది నయన వియర్డ్‌గా చూస్తూ. ఇంక పడుకో, ఎర్లీ మార్నింగ్ చెన్నై స్టార్ట్ అవ్వాలని కసిరి తను కళ్ళు మూసుకుంటే మెల్లిగా పాక్కుంటూ నీల్ ఛాతీ మీదకు ఎక్కిన నయన కళ్ళు మూసుకుంది. మరుసటి రోజు ఉదయమే చెన్నైకు బయలుదేరితే అలసిపోయిన మధు గారు రెస్ట్ తీసుకోవడానికి గదికి వెళ్ళిపోతే మహేంద్ర గారు భార్య కోసం ప్రేమగా జ్యూస్ తీసుకొని వెళ్తారు. మావయ్య, అత్తమ్మ అంటే ఎంత ప్రేమ మీకు అని నయన అంటే ప్రేమించాను కదమ్మా, ప్రేమ లేకుండా ఎలా ఉంటుందని నవ్వుతూ మహేంద్ర గారు అంటే నయన, అత్తమ్మ కంటే మీరే అందంగా యంగ్‌గా కనిపిస్తారు. ఎలా మీకు ప్రేమ కుదిరింది మావయ్య అని అంటుంది నయన. సమాధానంగా మహేంద్ర గారు నవ్వితే మధు గారు తలుపు దగ్గరుండి చూస్తూ నీకెందుకే అని అరుస్తుంది. ఏమో, మీరే ఏదో మాయ చేశారని నాకు అనుమానంగా ఉందత్తమ్మా. మావయ్య అంత హ్యాండ్సమ్‌ని పట్టేశారంటే మీరు చాలా గ్రేట్ అని నయన అంటుంది. అంటే నాకంటే మీ మావయ్య అందంగా ఉంటారు, నేను ఉండనని దెప్పుతున్నావా? ఆగవే అని మధు గారు నయనను తరిమితే నయన పరుగు తీస్తూ నవ్వుతూ ఇల్లంతా తిరుగుతుంది. మహేంద్ర గారు జాగ్రత్త మధు, పడిపోతావని అంటుంటే నీల్ నయన నవ్వుకి రూమ్ నుండి బయటకొచ్చి రైలింగ్ కానుకొని చూస్తున్నాడు. సన్నటి నవ్వుతో తల్లి ఏ సపోర్ట్ లేకుండా నడుస్తుంటే దానికి కారణం నయననే అని అపురూపంగా ఆమె నవ్వులో తన సంతోషం చూసుకుంటాడు నీల్. నయన ఆగిపోతే చెవి మెలేసి నా కోడలు ఇన్ని రోజులు మెతక సాత్వికురాలు అని అనుకున్నాను కదే రాకాసి అని అంటే ఆ అత్తమ్మ నొప్పి అని నయన ఉత్తుత్తిగా అరిస్తే నిజంగా నొప్పని వదిలేసిన మధు గారు నొప్పిగా ఉందా నయన అని ప్రేమగా అడుగుతారు. లేదని తుర్రున పరుగు తీసిన నయన మెట్ల దగ్గరికి వెళ్ళగానే నీల్ ఎదురుగా కనిపిస్తాడు. నవ్వుతూ తననే చూస్తుంటే కమ్ అని చేతులు చాపాడు నీల్. నీల్‌ను నయన హత్తుకుంటే 2 చేతుల్లోకి తీసుకొని బెడ్‌రూమ్‌కి తీసుకొని వెళ్ళిన నీల్ ఈ అల్లరికే నేను పడిపోయేదని ఆమె బుగ్గ లాగుతాడు నీల్. అవునా, ఎక్కడా దెబ్బలేమైనా తగిలాయేమో డాన్ సాబ్ అని నయన నవ్వుతూ అంటే నయన నడుముని కసికొద్దీ నలిపేసి కేక పెట్టిస్తాడు నీల్. అబ్బా నొప్పిరా రావణ్, ఇద్దరు పిల్లలకి తండ్రిని చేశాను, అయినా కూడా నాకేం గిఫ్ట్ ఇవ్వకుండా పైగా ఇలాంటివి బోనస్ ఇస్తావా అని ఆక్రోశంగా అడిగింది నయన. రోజులు ముందుకు గడిచి కొడుకు నామకరణం కూడా జరిగిపోతే నియంత్ అని ఇద్దరి పేర్లు కలిసేలాగా నీల్ పేరు పెడతాడు. తమ్ముడు చేతిని విడవకుండా పట్టుకున్న నయగ్న బెస్ట్ సిస్టర్ అయితే మధు గారు వచ్చిన గెస్ట్ అందరికీ నయన చేత రిటర్న్ గిఫ్ట్స్ ఇప్పిస్తుంటుంది. ఇద్దరి పిల్లలతో ఇల్లంతా కూడా కోలాహలంగా మారిపోతే నీల్ బిజినెస్ మెన్‌గా తన బిజినెస్‌లన్నిటిని కూడా చూసుకుంటూ తన ప్రొఫెషన్‌ని నయన దగ్గరే హైడ్ చేసి ఉంచుతాడు నీల్. నయన మాత్రం నీల్ మారిపోయాడని పూర్తిగా నమ్మేసి తిరిగి హాస్పిటల్‌కి వెళ్తే పిల్లల్ని చూసుకోవడం అమ్మమ్మ, నానమ్మ, బామ్మ డ్యూటీ అవుతుంది. రోజులు గడిచిపోయి ఇంకొంచెం ముందుకు వెళ్తే నయగ్న లేడీ డాన్ అవుతుంది. హోల్ మ్యాన్షన్ అండ్ అగ్రహారానికి శైలేంద్ర గారికి నీల్‌ను అతి దగ్గరగా చూడటం వల్ల అభిమానం పెరిగితే అతని మీదున్న హేట్‌లెస్ ఫీలింగ్ పూర్తిగా పోతుంది. సహస్ర ఎంబీబీఎస్ కంప్లీట్ అయితే ఎంఎస్ కోసం నీల్ అబ్రాడ్ పంపిస్తాడు. యునైటెడ్ స్టేట్స్‌లోనే ది బెస్ట్ యూనివర్సిటీలో సహస్ర తన డాక్టర్ చదువును కొనసాగిస్తుంది బావ హెల్ప్‌తో. కొడుకు మొదటి పుట్టినరోజు అంగరంగ వైభవంగా జరుగుతుంది. గెస్ట్‌ల మధ్య, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, కొడుకు నవ్వుల మధ్య, నయగ్న అలకల మధ్య, నయన నీరసం మధ్య బర్త్‌డే పార్టీ జరిగిపోతుంది. కూతురు స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. పంపించడం నీల్‌కు కాస్త కూడా ఇష్టం లేకపోతే నయన, మధు గారు బలవంతం చేసి తనని స్కూల్‌కి పంపిస్తే కొన్ని రోజులు బుద్ధిగా వెళ్ళిన తర్వాత నుండి రోజుకో గొడవ పెట్టుకొని క్లాస్‌లో పిల్లలందరినీ భయపెట్టి డాన్ అయ్యి రోజుకో కంప్లైంట్ తెచ్చుకుంటుంది తన మీద బుజ్జిది. నయన విసిగెత్తి నీల్‌తో గొడవలు స్టార్ట్ చేస్తే నీల్‌కు కూతురు తనలా మినీ వెర్షన్ అవుతోందని గ్రహించి సైలెంట్‌గా డూ వాట్ యూ వాంట్ అని ఫుల్ సపోర్ట్ చేస్తాడు. అబ్బబుద్ధులు ఎక్కడికి పోతాయని నయన సనుగులు మామూలైపోతాయి. ముంతాజ్ కూడా ప్రెగ్నెంట్ అయితే మెన్షన్‌లోనే అదిరిపోయేలా శ్రీమంతం చేస్తారందరూ. కొన్ని రోజులకి ఆసిఫ్‌కి బాబు పుడితే నయగ్న నాకిద్దరు తమ్ముళ్ళని అంటే నయన వరుస తప్పిందని, తమ్ముడు కాదని కూతురికి సర్ది చెప్పి ఈసారి నా కొడుకు కోసం కూతుర్ని కనమని ముంతాజ్ మీద ఒత్తిడిని తెస్తోంది. నీల్ దయ వల్ల రషీద్ భార్య, బాబు ఏ కష్టం లేకుండా బ్రతికితే బాబును మంచి స్కూల్‌లో జాయిన్ చేయిస్తాడు నీల్. నీల్‌కు ఎదురు నిలబడి పడాలన్నా జనాల్లో భయం పెరుగుతుంది. బిజినెస్ పని మీద ఔట్ ఆఫ్ వెళ్ళిన నీల్ 2 రోజుల తర్వాత వస్తాడు. కొడుక్కి 3 ఏళ్లు నిండితే కూతురికి 5 ఏళ్లు. నయన కోసం బ్లాక్ షర్ట్‌లో రెడీ అయి తనని తాను అద్దంలో చూసుకున్న నీల్‌కు 30 ఏళ్లు దాటినా పెద్దగా తనలో తేడా కనిపించదు. నవ్వుకుంటూ కార్ కీస్ తీసుకొని మామ్, నయన కోసం హాస్పిటల్‌కి వెళ్తున్నానని స్టార్ట్ అయ్యాడు నీల్. నయన తన ప్రొఫెషన్‌లో మంచి సర్జన్‌గా పేరు తెచ్చుకుంటే ఎమర్జెన్సీ కేసులు అటెండ్ అయిన ఆమెకు నీల్ వస్తున్నది తెలియదు. దివ్య నీల్‌ని చూసి గుడ్ ఈవినింగ్ సార్, హౌ ఆర్ యూ అని నవ్వితే గుడ్, నయన ఎక్కడ దివ్య అని అడుగుతాడు నీల్. అర్జెంటుగా ఒక పేషెంట్‌కు
బ్లడ్ అవసరమైతే తనది సేమ్ బ్లడ్ గ్రూప్ కాబట్టి తను లోపల ఇస్తాను సార్ అని దివ్య అంటే ఆ మాటకి నీల్‌కు కోపం పెరిగితే అదే కోపంతో నైనా బ్లడ్ ఇస్తున్న రూమ్ లోపలికి నడిచిన అతనికి చేతికి కాటునుంచుకొని పైకి నయన లేస్తూ కనిపిస్తే నర్స్ ఒక పాకెట్ నిండా బ్లడ్ తీసుకొని వెళ్తూ కనిపిస్తుంది. నీల్‌ని చూసి "నీల్ నువ్వెప్పుడొచ్చావు" అని దగ్గరికి వెళ్ళబోతే చెయ్యి అడ్డు పెట్టి చూపించిన నీల్ "ఎవరే నిన్ను బ్లడ్ ఇవ్వమంది మర్చిపోయావా? ఎలాంటి కండిషన్ నుండి నువ్వు కోలుకున్నావో" అని ఏడుస్తాడు నీల్. "ఇప్పుడు బావున్నాను కదరా! అవతల ఒక ప్రాణం ఆపదలో ఉంది నీల్. ఈ కోట్ వేసుకొని కూడా అలా ఎలా వదిలేస్తానని" అంటుంది నైనా. "మాట్లాడకు నైనా. అంతలా బ్లడ్ నీడ్ ఉంటే ఆసిఫ్‌ను కాంటాక్ట్ అవ్వాల్సింది. తను అరేంజ్ చేసేవాడు. నువ్వు బ్లడ్ ఇవ్వడం నాకు నచ్చలేదు. గో టు హెల్ అని బయటకొచ్చేశాడు నీల్. ఆగు నీల్ అని పేషెంట్‌ని నర్స్‌కు అప్పగించి ఏదైనా నీడ్ అనిపిస్తే కాల్ చేయమని చెప్పి బయటకొచ్చేసింది. కార్ స్టార్ట్ చేసిన నీల్‌ని చూసి మౌనంగా కూర్చుంది నయన. ఇద్దరి మధ్య మాటలు లేకుండానే ఇంటికి చేరుకుంటే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన నయన చీర తీసుకొని వాష్‌రూమ్‌కి వెళ్ళింది అసహనంగా. బాల్కనీలో సిగరెట్ తాగుతున్నాడు నీల్. ఫ్రెష్ అయిన నయన మెత్తటి చీరతో రెడీ అయ్యి మల్లెలు పెట్టుకొని చేతి నిండా మట్టి గాజులు వేసుకొని నీల్‌ని వెనక నుంచి హత్తుకుంది నయన. తన పొట్ట మీద బిగుసుకున్న చేతుల్ని విడిపించుకొని సోఫాలో కూర్చున్నాడు నీల్. నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు తెలుసు రావణ్ అని అలెక్సా ప్లే మ్యూజిక్ అని నయన అంటే ఆమె వినేలోపే డివోషనల్ సాంగ్స్ టైప్ ఒక సాంగ్ ప్లే అవుతుంటుంది. నీల్ కళ్ళు చిన్నవి చేసి పెదవిపై చూపుడు వేలు ఉంచుకొని ఆమెనే చూస్తున్నాడు. నిజానికి తన కళ్ళల్లో కోపం లేదు. కొంగును బొడ్లో దోపుకున్న నయన కోపాల గోపాల అలకేలర దీపాల వేలాయి అగుపించరా మొదలైన పాటకు అందంగా డాన్స్ వేస్తుంది. నీల్ చూపు భావాలకు అనుగుణంగా పెద్దగా మారుతున్న ఆమె కళ్ళ మీదే ఉంటే లయబద్ధంగా శబ్దం చేస్తున్న గాజుల్నే చూస్తున్నాడు. పాదాలకున్న మువ్వలు శబ్దం చేస్తుంటే నయన వేస్తున్న భరతనాట్య ముద్రలు నవ్వుతూ చూస్తున్నాడు నీల్. నీల్ ముందుకొచ్చిన నయన కనుబొమ్మలు ఎగరేసి నచ్చిందా అన్నట్టు నవ్వుతూ చూస్తే చెయ్యి పట్టుకొని ఒడిలోకి లాక్కున్న నీల్ ఇంత క్యూట్‌గా డాన్స్ వేస్తే పడిపోకుండా ఎలా ఉంటాని అని మెడ మీద బైట్ చేస్తాడు నీల్. ఉస్ నొప్పి రావణ్ అని నయన అరిస్తే ముందుకు తిప్పుకొని నయన నుదుటి మీద పెదవుల్ని నిలిపిన నీల్ అలాగే ఉండిపోతాడు. నీల్ బావుంది కదా ఇలా. నువ్వు నేను మన ప్రేమకు గుర్తుగా ఇద్దరు బంగారాలు. మన మీదే ప్రాణం పెట్టుకున్న మన ఫ్యామిలీ. ఇంకేం వద్దు నాకని అంటుంది నయన. నయన నడుముని సవరిస్తూ నాకు కావాలని ఎత్తి భుజాన వేసుకున్న నీల్ బెడ్రూమ్‌కి నడిస్తే నీల్ ఏంటి ఈ టైంలో అంటుంది. పిల్లలిద్దరూ డాడ్, మామ్ దగ్గరే పడుకున్నారే ముద్దు. ఇప్పుడు నీకు నేను డ్యూటీ వేస్తాను. రాత్రంతా బేర్ ఇదే నేను నీకిచ్చే పనిష్మెంట్ అని నీల్ నయన కొంగును లాగి చీరను కుప్పగా చుట్టి విసిరేసి నయనపై వాలాడు. నయన పెదాలను నీల్ మూసేస్తే అతని చేతులు ఆమె ఎత్తులని వంపులని సవరిస్తే నయన వేడి నిట్టూర్పులు భారంగా తీస్తే ఇద్దరి నగ్న శరీరాలు పెనవేసుకున్నాయి. రాత్రంతా నీల్ కోసం భరిస్తూ తను అతనిలో కరిగిపోతూ నీల్‌కు సొంతమవుతోంది నయన. ఆసిఫ్‌కు మళ్ళీ నయన కోరిక మేరకు కూతురు పుడితే నయన ఆనందం అంతా ఇంతా కాదు. గుడికి వెళ్ళిన నయన కోసం పిక్ చేసుకోవడానికి నీల్ వెళ్తాడు. గుడిలో దేవుణ్ణి చూస్తూ నా లైఫ్‌ని ఇంత రంగులమయంగా మారిపోతుందని అస్సలు అనుకోలేదు స్వామి. నా నీళ్లు నాకిచ్చేశావు. నా ప్రేమను గెలిపించావు. ఇద్దరు బంగారాలను ఇచ్చేశావు. ఇంకేం అడగను. నా ఊపిరి ఉన్నంత వరకు నా నీల్ కోసం నేను అతని నీడనవుతానని మనసారా దండం పెట్టుకొని బయటకు నడిచేసరికి నీల్ కార్‌తో రెడీగా ఉంటే మామ్ కమ్మని అంటాడు కొడుకు. వస్తున్నా నియంత్ అని అంటూ నీల్‌ని చూస్తూ కారులో కూర్చుంది నయన. నుదుటిన కుంకుమ పాపిట్లో కుంకుమతో ఉన్న నయనను చూసి నీల్ నవ్వితే కారు ఎక్కిన తర్వాత నయన ఎందుకు నవ్వుతున్నావు నీల్ అని అడుగుతుంది. ఏం లేదని కార్ మ్యాన్షన్ ముందు కొడుకు గార్డెన్‌లో ఆడుకుంటున్న అక్క దగ్గరికి పరుగు తీస్తాడు. నైనా చేయి పట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళిన నీల్ గుండెలకు హత్తుకొని అలాగే ఉండిపోతే ఐ లవ్ యూ బేబీ డాల్ అని ఆర్తిగా చెప్తాడు. నవ్వుతూ ఏమైంది రావణ్ అని అడుగుతుంది. నొసలు ముడేసి నైనా కలలో కూడా అనుకోలేదే ఇంత హ్యాపీ లైఫ్ నీ వల్ల నేను లీడ్ చేస్తానని. థ్యాంక్ యూ బేబీ డాల్ నన్ను కంప్లీట్ చేసినందుకు. నిన్ను చూస్తున్న ప్రతిసారి అదే ఫీలింగ్. నిన్ను మొదటిసారి చూసినప్పటి ఫీలింగ్ కలుగుతుంది. ప్రతి క్షణం నీతో ప్రేమలో పడుతూనే ఉంటాను నైనా అని నీల్ పెదాలు ఆర్తిగా ప్రేమగా పలుకుతాయి. నైనా నీల్ గుండె చప్పుడు వింటూ నవ్వుకొని తన అదృష్టానికి తన మీదే తనకే అసూయ కలుగుతుంటే గట్టిగా హత్తుకొని అతని హృదయంపై పట్టపురాణిలా అలాగే ఉండిపోయింది నయన. కథ అయిపోయింది. మరి నీల్ నయనల ఈ ప్రేమ కావ్యం మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్.